హాయ్ అండి. ట్రంప్ అయితే హమాస్కి గట్టి వార్నింగ్ ఇచ్చాడండి. ఎక్కడైతే అక్కడ గట్టి యుద్ధాలు జరుగుతున్నాయి కదా, మనకు తెలిసింది కదా, చాలా రోజులు జరుగుతూ ఉన్నాయి. అక్కడైతే ఎవరు తగ్గట్లేదు. ఇజ్రాయెల్ కానీ లేకుంటే హమాస్ సంబంధించిన వాళ్ళు తీవ్రవాదులు అంటారు, కానీ వాళ్ళైతే వాళ్ళు చెప్పుకుని వాళ్ళు చెప్పుకుంటారు, వేరే విషయం. గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తున్నారు. ట్రంప్ గారు అయితే ఇంతకుముందు ఇచ్చారు, మళ్ళీ నిన్న కూడా వార్నింగ్ ఇచ్చారు. మీరు వెనక్కి తగ్గకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని అయితే చెప్పాడు హమాస్కి అయితే. హమాస్ వాళ్ళు అయితే దీని అయితే లైట్ తీసుకున్నారు, పెద్ద దాని నుంచి పట్టించుకోలేదు. మేము కూడా గట్టిగానే ఉన్నాం, మేము కూడా దాన్ని ప్రతిఘటిస్తామని అయితే చెప్పుకొచ్చాడు ట్రంప్ అయితే. హమాస్కి సంబంధించిన ప్రతినిధులు అయితే ఓవరాల్గా ట్రంప్ అయితే దూకుడు పెంచాడండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ దేశంలోకి వచ్చిన శరణార్థులు ఎవరైతే దొంగతనంగా వచ్చారా లేకుంటే ఎలా వచ్చారనేది వాళ్ళందరినీ అయితే బయటికి పంపించేస్తూ ఉన్నాడు. ఒక పక్కన ఆల్రెడీ 2 విమానాల్లో మన ఇండియాకి కూడా పంపించడం చూసాం. అందరూ భయపడతా వణుకుతూ ఉన్నారు. సక్రమంగా వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి అమెరికాలో. అక్రమంగా వెళ్ళిన వారికి మాత్రమే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారంట. అంత వేస్ట్ అవసరం లేదు. ఏదైనప్పటికీ మీరు వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడైనా అమెరికాకి వెళ్ళొచ్చు, కాకపోతే సక్రమంగా వెళ్ళండి, మంచి అక్కడికి వెళ్ళండి. వీసా అయిపోయిన తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోండి, మళ్ళీ వెళ్ళండి, ఇబ్బంది లేదు. కానీ దొంగ మార్గాలు వెళ్తే అది మన దేశానికి చెడ్డ పేరు. అలానే వాళ్ళైతే ఇప్పుడు ట్రంప్ చాలా కఠినంగా ఉంటున్నాడు అలాంటి వాళ్ళపైన. జాగ్రత్తగా ఉండండి. ఇంకపోతే ఏదో 3వ ప్రపంచ యుద్ధం రాబోతుంది, అది ఇది ఇంకా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. నాకు తెలిసి అంత సినిమా ఉండకపోవచ్చు, ఎందుకంటే హమాస్ చాలా అవుతూ ఉంది. ఒక పక్కన రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంది, ఇటు పక్క ఇక్కడ జరుగుతుంటే ఇక్కడ హమాస్ వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఆ ఘాజీ ఉందో అదంతా ఆ సిటీ మొత్తం నాశనం అయిపోయింది, సగం పైనే శిథిలాలు అయిపోయినాయి. ఆ బాంబులన్నీ పడిపోయి చాలా జనాలు కూడా, సామాన్య ప్రజలు కూడా చనిపోవడం చూసాం. సరే, ఇంకా అయితే వాళ్ళు అయితే ఆగట్లేదు, ముందుకైతే వెళ్తూ ఉన్నారు. గాజాన్ని మళ్ళీ వెనక్కి తగ్గించుకుంటామంటున్నాడు ట్రంప్ అయితే. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే ట్రంప్ చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. చాలా ఫాస్ట్గా అయితే నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. చూద్దాం, ఏదైనా కొత్త మురమే, ఏదైనా కొత్త గవర్నమెంట్ ఏర్పడితే మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఏం జరుగుతుందంటే శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఏదో పోయిన గవర్నమెంట్ ఈ తప్పు చేసింది, ఆ తప్పు చేసింది, కొంచెం అడావుడి చేస్తారు కదా, అలా ట్రంప్ కూడా చేస్తున్నాడు అనిపిస్తుంది. ఇంకొక 4-5 నెలలు అడావుడి చేస్తాడు, ఆ తర్వాత మొత్తం సెటిల్ అయిపోతుంది. మళ్ళీ ఆయన పరిపాలన ఏదో చేసుకుంటూ ఉంటాడు, ఎవడు కూడా పట్టించుకోడు. ఇదండి సంగతి. అలానే మరి మోడీ అయితే అక్కడికి వెళ్ళాడు. మరి అక్కడ విషయాలు దీనిపైన ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. కలిసి స్పందించకపోవచ్చు, ఎందుకంటే దీనిపైన ఎలాంటి స్పందన అయితే ఉండకపోవచ్చు అనుకున్నాను నేనైతే. ఓవరాల్గా మోడీ పర్యటన అనేది మరి ఆయన వచ్చి మాట్లాడినాక తెలుస్తుంది మనకి ఏం మాట్లాడేది. ప్రస్తుతానికైతే ఈ హమాసుల పైన ఏదైతే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అయితే చాలా సంచలనంగా మారింది. దాని గురించి ఎక్కువ అందరూ మాట్లాడుకుంటున్నారు. యుద్ధం మళ్ళీ రాబోతుందా అనేది, ఎందుకంటే హమాస్కి సపోర్ట్ ఎవరున్నారో మనకు తెలిసిందే. కాబట్టి హమాస్ మీద ఒకవేళ డైరెక్ట్గా ఈ అమెరికా వాళ్ళు దాడి చేశారంటే చాలా తీవ్ర పరిణామాలు అయితే ఏర్పడతాయి. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికి మరి ఎందుకంటే మళ్ళీ ట్రంప్ కొంచెం అడవుడి పర్సను, అది తెలిసి అంత వెళ్ళడు, ఎందుకంటే చాలామంది చెప్తుంటారు, అది దగ్గర అందరూ చెప్తుంటారు. అంత ఇమీడియట్గా వెళ్ళి యాక్షన్ తీసుకుని అలాంటి యాక్షన్ అయితే ఉండకపోవచ్చు అనుకున్నాను నేనైతే. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఏం జరగబోతుంది అనేది అందరూ ఉత్కంఠగా వెయిట్ చేస్తూ ఉన్నారు ట్రంప్ వ్యాఖ్యలపై.